అసలు కులం అంటే ఏంటి, అది ఎలా వచ్చింది? అయితే మనలో చాలా మంది కులం అనగానే మన తాతలు మనకేదో ఇచ్చిన ఆస్తిలాగా ఫీల్ అయిపోతుంటాం. అయితే కులం గురించి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. కులం అనేది మీరు అనుకునేలా పుట్టుకతో రాదు. అయితే ఇప్పుడు మీరు శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా మనం ఇప్పుడు చేస్తున్న పనిని బట్టి, మనకున్న మైండ్ సెట్ ని బట్టి మనం ఏ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం అంటే అసలు మనకి సంస్కృతం అంటే తెలియనే తెలియదు. సంస్కృత పదాలు ఏ టైంలో ఏ అర్థాన్ని ఇస్తాయో, అంటే ఏ టైంలో ఎలా వాడతారో కూడా చాలా మందికి తెలియదు. సంస్కృతంలో కులం అంటే గుంపు అని అర్థం, అంటే ఒక గ్రూప్ అనమాట. అర్థమయ్యేలా చెప్తున్నానండి. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఒక తాపీ మేస్త్రులు ఉంటారు, పెయింటర్లు ఉంటారు, అలాగే వడ్రంగి పని చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ పెయింటర్ ఒకప్పుడు పెయింటర్, కానీ వీడు వచ్చి వడ్రంగి పనిలో జాయిన్ అయిన తర్వాత, అంటే కార్పెంటర్ గా జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు కార్పెంటర్ అంటామా లేకపోతే పెయింటర్ అంటామా? ఈ లాజిక్ ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఒరిజినల్ గా కులం అనేది ఇలాగే డిసైడ్ అవుతుంది. మీరు చేసే పనిని బట్టి మాత్రమే కులం డిసైడ్ అవుతుంది, కానీ మీ పుట్టుకతో ఎప్పుడు కూడా కాదు. కులానికి సంబంధించిన స్వభావాలు ఇప్పుడు ఎవరికి లేవు. కులానికి సంబంధించిన ఎవరైతే వృత్తులు చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు లేరు. 90% అందరూ కూడా చెదిరిపోయారు. వారి కులానికి సంబంధించిన వాళ్ళందరినీ అమెరికాలకి, యూఎస్ఏలకి, లేదంటే వేరే ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ, లేదంటే డాక్టర్లు కూడా చదివిపిస్తున్నారు. సంథింగ్ ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతున్నారు వాళ్ళకి ఇంకా కులాలు ఎలా వస్తాయి? ఎనివే, ఈ కాన్సెప్ట్ కోసం నేను లాంగ్ వీడియో మళ్ళీ ఇవ్వడం చేస్తాను. అంతవరకు మన జనరేషన్ వాళ్ళైనా సరే కనీసం కుల పిచ్చి లేకుండా ఉందాం. కులం అనేది నువ్వు చేసే వృత్తిని బట్టి మాత్రం వస్తుంది. కామెంట్ చేయండి మీదే క్యాస్టో. జై హింద్.